హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఢిల్లీ వెళ్ళారని కొంతమంది, కాదు తాడేపల్లిలో తలదాల్చుకున్నారని చెప్పి మరికొంతమంది, ఇవి కాదు బెంగళూరులో ఎలహంగా ప్యాలెస్లో ఆయన ఉన్నారనేది ఇంకొంతమంది, ఇలా రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఇంతకీ గౌతమ్ రెడ్డి అజ్ఞాతంలోకి ఇంటికి వెళ్ళారు. ఏ కేసులో ఆయన అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రత్యేకమైనటువంటి 4 పోలీసు బృందాలు ఆయన కోసం జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ ఇప్పుడు సీరియస్గా జరుగుతుంది. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత లీడర్ గౌతమ్ రెడ్డి గారు. విజయవాడ బేస్ చేసుకొని ఆయన చేసినటువంటి రాజకీయాలు అందరికీ తెలుసు. వామపక్ష భావజాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన మొగ్గారు. ఆయన నేపథ్యం ఇవన్నీ తీసుకుంటే కనుక రాజకీయాలు కొంచెం అగ్రెసివ్గా చేసేటువంటి లీడర్గా ఆయనకి గుర్తింపు ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమామహేశ్వర శాస్త్రి అనేటువంటి వ్యక్తి ల్యాండ్ కబ్జా చేశారు అనేది ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి కంప్లైంట్. ఈ ఉమామహేశ్వర శాస్త్రికి సంబంధించినటువంటి ల్యాండ్ని కబ్జా చేయడంతో పాటు ఆయన్నే హత్య చేయాలి అనేటువంటి ప్రయత్నం గౌతమ్ రెడ్డి చేశారు అనేది పోలీసుల వద్ద ఉన్నటువంటి కంప్లైంట్. ఆ కంప్లైంట్ మేరకు ఇప్పుడు పోలీసులు గౌతమ్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపుగా ఆయన హైకోర్టుకి వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం. బట్ ఆయన హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ విచారించినటువంటి న్యాయవాది ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని చెప్పి ఆయన పిటిషన్ని డిస్మిస్ చేశారు. దీంతో ఆయన అరెస్టు ఖాయము అని చెప్పేసి చర్చ జరుగుతుంది. పోలీసులు కూడా హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ కావడంతో అరెస్టుకు ప్రత్యేక బృందాలని పంపించేశారు. ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. ఈ లోపుగా పోలీసులు కొంత ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు హైకోర్టులో. దాని విచారణ వచ్చేంత వరకు కూడా పోలీసులు ఆగారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేశారు. ఆ విచారణలో తేలినటువంటి అంశం ఏంటంటే, ఉమామహేశ్వర శాస్త్రిని చంపేయడానికి, హత్య చేయడానికి కొంతమందితోటి గౌతమ్ రెడ్డి గారు సుఫారీ కుదుర్చుకున్నారు అనేది పోలీసులు ప్రాథమిక విచారణలో భావిస్తున్నటువంటి అంశం. వాళ్ళను కూడా పురుషోత్తం అనే అతన్ని అదుపులో తీసుకున్నారు. అతనే ఈ స్కెచ్ మొత్తం కూడా వేశారు ఉమామహేశ్వర శాస్త్రిని హత్య చేయడానికి అనేటువంటి అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పురుషోత్తం అనే అతనితోటి గౌతమ్ రెడ్డి ఫోన్ చేస్తూ ఉంటారు తరచు. వాళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగేది అని పోలీసులు గమనించారు. దాంతో పురుషోత్తం మొబైల్ అలాగే గౌతమ్ రెడ్డి మొబైల్ సేకరించేటువంటి పనిలో ఉన్నారు. కానీ పోలీసులకు దొరకకుండా పురుషోత్తం కానీ అలాగే గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. సుఫారీ ఎవరైతే కుదుర్చుకున్నారో వాళ్ళను మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం గౌతమ్ రెడ్డి గారు పురుషోత్తం తోటి కుట్ర పన్నారు, ఉమామహేశ్వర శాస్త్రిని చంపడానికి, హత్య చేయడానికి అనేది పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం అని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ లోపుగా హైకోర్టు ఎప్పుడైతే పిటిషన్ని డిస్మిస్ చేసిన ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ని వెంటనే సుప్రీంకోర్టులో ఈ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయడానికి ఢిల్లీ వెళ్ళాడు గౌతమ్ రెడ్డి అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇంకొక వర్షన్ ఏంటి, కాదు ఆయనకి సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఇది ఉమామహేశ్వర శాస్త్రి గారిని హత్య చేసేటువంటి వ్యవహారం, హత్య కుట్ర దానికి సంబంధించిన సుఫారీ అంతా కూడా ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన అది కొట్టేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇతను పోలీసులు దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి గౌతమ్ రెడ్డిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. సేమ్ ఇలాంటి ఎపిసోడే ప్రతి కేసులో కూడా నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మ్యాక్సిమం నిందితులకి ముందస్తు బెయిల్ తీసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు.
తాజా ఉదాహరణ తీసుకుంటే కనుక మీకు ఆర్జీవి గారిని తీసుకోవచ్చు. ఆర్జీవి గారికి సంబంధించినటువంటి కేసులో ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకోవడానికి పోలీసులు చాలా గ్యాప్ ఇచ్చారు. వాస్తవంగా అరెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 41A నోటీస్ ఇచ్చారు, విచారణకు రమ్మన్నారు, విచారణకు రాలేనని చెప్పారు ఆయన. మళ్ళీ నోటీస్ ఇచ్చారు, మళ్ళీ ఆయన రాలేనన్నారు. బట్ దీని మీద కోర్టులో దాదాపు 2 వారాలు నడిచింది. 2 వారాల తర్వాత ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు చెప్పేసింది. ఇలాంటి సిచ్యువేషనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయంలో కానీ, సజ్జల భార్గవి విషయంలో కానీ, చెవిరెడ్డి రోహిత్ రెడ్డి విషయంలో కానీ, ఇలా అనేక మంది ఎపిసోడ్స్లో ముందస్తు బెయిల్ కోసం చాలా వరకు వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కల్పిస్తున్నారు. ఒక్క విజయపాల్ త్రిపుల్ కేసులో, ఆ త్రిపుల్ కేసు అంటే ఎప్పటికప్పుడు ఆయన వాచ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు దాన్ని అధ్యయనం చేస్తున్నారు త్రిపుల్. అందుకే విజయపాల్ని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే బోర్గడ్డ అనిల్, అలాగే నందిగం సురేష్, ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. మ్యాక్సిమం ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకోవడానికి అవకాశం కల్పించారు అనేటువంటి అపవాదం ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఉంది. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆచితూచి వ్యవహరించినటువంటి కారణంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఢిల్లీలో పిటిషన్ వేసే అవకాశం ఉంది. అక్కడ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది ద్వారా ఇమీడియట్గా ఈ బెయిల్ పిటిషన్ను విచారణకి తీసుకొచ్చి ముందస్తు బెయిల్ పొందాలి అనేది గౌతమ్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. అయితే ఈ లోపుగా అరెస్ట్ చేయాలని చెప్పి 4 పోలీసు బృందాలు అయితే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కాదని చెప్పి ఈ 6 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించినటువంటి చరిత్రను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. సో గౌతమ్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా కాదా, అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఈ ఉమామహేశ్వర శాస్త్రి భూమిని ఆక్యుపై చేశారు ఆయన్ని బెదిరించి అనేటువంటి ఆరోపణ. అయితే ఈ ఆరోపణని ప్రూవ్ అయిన తర్వాత ఉమామహేశ్వర శాస్త్రికి మళ్ళీ ఆ భూమిని తిరిగి అప్పచెప్పేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఇంకో ప్రశ్న. ఎందుకంటే కేసులు అయితే పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో, రికవరీ అయితే కావట్లేదు. కేసులు పెడుతున్నారు, కోర్టులకి వేస్తున్నారు, కోర్టుల నుంచి తప్పించుకొని వస్తున్నారు. వన్స్ కోర్టుకి వెళ్తే ఏమవుతుందనేది అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కూడా అదే. కోర్టుకి వేసి కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు అనేటువంటి అభిప్రాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. నీకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలో కూడా అది జరుగుతుంది కదా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు అసలు ఇంతవరకు అరెస్టే కాదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి. ధర్మారెడ్డిది ఏమైంది, ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారి విషయంలో కూడా ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకునేంత వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు కదలరు అనేటువంటి అభిప్రాయం ఉంది. దానికి మీరు ఏకీవిస్తారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.